సాధికారత వయా సోషల్ మీడియా. సోషల్ మీడియా అనేది ప్రపంచాన్ని శాసిస్తుంది. సోషల్ మీడియా అనేది ఈ ప్రపంచంలోని ప్రజలందరినీ కూడా చైతన్యవంతం చేస్తుంది. సోషల్ మీడియా అనేది ఈ ప్రపంచంలోని నలుమూలలకు చేరుతుంది. సోషల్ మీడియా అనేది ఈ ప్రపంచంలోని ఏ సమాచారాన్నైనా ప్రతి ఒక్కరికి చేర్చే ప్రయత్నం చేస్తుంది. సోషల్ మీడియా క్షణాల్లో, అంటే సోషల్ మీడియాను ఉపయోగించుకొని అనేక దేశాల్లో ప్రభుత్వాలు కూలిపోతున్నాయి. సోషల్ మీడియాను ఉపయోగించుకొని అనేక దేశాల్లో అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటు అవుతున్నాయి. అంటే అనేక పార్టీలు అధికారంలోకి వస్తున్నాయి, అదేవిధంగా అధికారాన్ని కూడా కోల్పోతున్నాయి. సోషల్ మీడియా అంటే అంత పవర్ఫుల్. ఎందుకంటే సామాన్యుడు కూడా సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయొచ్చు. సామాన్యుడు కూడా సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో పాటు ప్రభుత్వాలను కానీ, అవినీతి అక్రమార్కులను కానీ, ప్రభుత్వ అధికారులను కానీ ప్రశ్నించే వీలుంది కేవలం సోషల్ మీడియాలోనే. లేదంటే ఒక పత్రికలో కానీ, లేదంటే ఒక టీవీ ఛానల్లో కానీ సామాన్యుడు ఎవడు కూడా పోయి మాట్లాడే పరిస్థితి లేదు. ఇప్పటి వరకు సామాన్యుడు ఎవడు కూడా తన గొంతును వినిపించే పరిస్థితి లేదు. మీడియాలో, అదే ప్రింట్ మీడియాలో కానీ, ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ఒక సామాన్యుడు మాట్లాడే పరిస్థితి లేదు. ఒక ఎమ్మెల్యే మాట్లాడతాడు, ఒక ఎంపీ మాట్లాడతాడు, ఒక కలెక్టర్ మాట్లాడతాడు, ముఖ్యమంత్రి మాట్లాడతాడు, ప్రధానమంత్రి మాట్లాడతాడు, బిజినెస్లు చేసే బడబడా వ్యాపారులు మాట్లాడతారు తప్ప సామాన్య జనం మాత్రం మాట్లాడలేరు. కాబట్టి ఈ అందరికీ సామాన్య ప్రజలందరే ఎక్కువగా ఉంటారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒక్కడే, ఒక దేశానికి ప్రధానమంత్రి ఒక్కడే, ఒక దేశానికి అధ్యక్షుడు ఒక్కరే ఉంటారు. కానీ సామాన్యులు మాత్రం వందల కోట్ల మంది ఉంటారు. కాబట్టి ఈ వందల కోట్లాది మందికి ప్రజలందరికీ కూడా వేదిక సోషల్ మీడియా. ఓబీసీల సాధికారత సాధించాలంటే టీవీ ఛానళ్ళ ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా సాధ్యం కాదు. సోషల్ మీడియాను ఉపయోగించుకునే ఓబీసీల సాధికారత సాధ్యం చేసుకోవాలి. ఓబీసీల సాధికారత సాధ్యం కావాలంటే సోషల్ మీడియాతోనే సాధ్యమవుతుంది. సోషల్ మీడియాను ఉపయోగించుకొని ఓబీసీలందరూ కూడా చైతన్యవంతులను చేసి వాళ్ళకి జరుగుతున్న అన్యాయాల గురించి, వాళ్ళకి రావాల్సిన హక్కుల గురించి, వాళ్ళకి రావాల్సిన వాటా గురించి సోషల్ మీడియా ద్వారా ఓబీసీలందరూ తెలుసుకొని హక్కుల కోసం పోరాటం చేయాలి, హక్కులను సాధించుకోవాలి అని పేర్కొంటూ రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు పేర్కొనడం జరుగుతుందన్న వ్యాసం రాయడం జరిగింది. దానికి సంబంధించిన వార్త ఒకసారి గమనిస్తే, ఓబీసీల సాధికారత వయా సోషల్ మీడియా, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఐసీటీ విప్లవం రావడంతో సోషల్ మీడియా మన జీవితంలో అంతర్భాగంగా మారింది. ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజలు ఇంట్లో, కార్యాలయాల్లో ప్రయాణించేటప్పుడు, ప్రజా రవాణాలో, రోడ్లపై వంటి ప్రతి చోట ఫేస్బుక్, ఎక్స్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ ఇన్, యూట్యూబ్లను నిరంతరం తమ స్మార్ట్ ఫోన్లలో వాడుతున్నారు. ఇంటర్నెట్ వినియోగం పెరగడం వల్ల సోషల్ మీడియా అత్యంత విస్తృతంగా ఉపయోగించే కమ్యూనికేషన్ విధానంగా మారింది. డిసెంబర్ 23 నాటికి భారతదేశంలో 881.25 మిలియన్లకు పైగా ఇంటర్నెట్ చందాదారులు ఉన్నారు. ఇది ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఆన్లైన్ మార్కెట్గా నిలిచింది. కేవలం చైనా 1.5 మిలియన్ తర్వాత భారతదేశంలో సగటున ఒక వ్యక్తి రోజుకు 2 గంటల 40 నిమిషాలు సోషల్ మీడియాపై గడుపుతున్నాడు. ఇది ముమ్మాటికి వాస్తవం. 2008-2012లో అమెరికాలో ఒబామా విజయవంతమైన రాజకీయ వ్యూహాల కోసం సోషల్ మీడియాను ఉపయోగించారు. ఆయన అడుగుజాడలను అనుసరించి భారతదేశంలో బీజేపీ కూడా 2014లో సోషల్ మీడియాను ఉపయోగించి మోదీ బ్రాండ్ సృష్టించి విజయవంతమైంది. 2014-2019లో వరుసగా ఎన్నికలలో విజయం సాధించింది. 2024లో కూడా అదే విధమైన ప్రణాళికతో వెళ్తుంది. వారి కార్యక్రమాలపై అవగాహన కల్పించడం, ఓటర్లతో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉండడం ఆ పార్టీ లక్ష్యాలుగా ఉన్నాయి. కాగా సాంకేతిక పురోగతి, డిజిటల్ విప్లవంతో ఇంటర్నెట్ లభ్యత దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా చేరుకుంది. భారత్లో 96 కోట్ల మంది ఓటర్లు. హై స్పీడ్ ఇంటర్నెట్ చాలా తక్కువ ధరకు అందుబాటులో ఉంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉపయోగించడం ఉచితం కావడంతో ఇది ఓటర్కు చేరుకోవడానికి సరైన వేదికగా మారుతుంది. ఏఐ ఆధారిత యాప్స్ సహకారంతో సమాచారాన్ని బహుళ భారతీయ భాషల్లో అందుబాటులో ఉంచే అవకాశం ఏర్పడింది. ఇది సమాజంలోని అణగారిన వర్గాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది, సహాయపడుతుంది. 2024 సార్వత్రిక ఎన్నికల కోసం మన స్మార్ట్ ఫోన్లలో వ్యతిరేక, అనుకూల ప్రచారాల కార్యక్రమాలను, రాజకీయ ప్రచారాలను మనం ఇప్పటికీ చూస్తున్నాం. రాజకీయాలు, మీడియా సంక్లిష్టమైన సమన్వయ సంబంధాన్ని ఏర్పరచుకున్నాయి. మీడియా, రాజకీయాలు, ఎన్నికలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. రాజకీయ కథనాల చర్చలకు సోషల్ మీడియా వేదికలుగా మారాయి. ఎన్నికల సంఘం రికార్డుల ప్రకారం భారతదేశంలో 47 కోట్ల మంది మహిళలతో సహా 96 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.
తెలంగాణలో ఓటర్ల సంఖ్య 3.17 కోట్లు కాగా ఆంధ్రప్రదేశ్లో ఇది 4.8 కోట్లు. వీరిలో దాదాపు 52% ఓబీసీ ఓటర్లు. ఎన్నికల్లో సోషల్ మీడియా కీలక పాత్ర. ప్రారంభంలో ఓటర్ల వైఖరిని మార్చడంలో ప్రింట్ మీడియా కీలక పాత్ర పోషించింది. సానుకూల పత్రిక కవరేజ్ కారణంగా పార్టీలు అధికారంలోకి వచ్చే ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయి. ఉదాహరణకు ఎన్టీఆర్ ఆధ్వర్యంలో టీడీపీ, అదే విధంగా ప్రతికూల నివేదికల కారణంగా ప్రభుత్వాలు వైదొలిగాయి. దీనికి ఉదాహరణ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ప్రభుత్వం కాగా తర్వాత కాలంలో ఎన్నికల ప్రచారంలో ఎలక్ట్రానిక్ మీడియా ముఖ్యమైన పాత్ర పోషించింది. దాదాపు అన్ని రాజకీయ పార్టీలు తమ మౌత్ పీసులు టీవీ ఛానల్స్ ను ప్రారంభించాయి. సోషల్ మీడియా రావడంతో ఈ దృశ్యం మారిపోయింది. సోషల్ మీడియా లేనిదే గెలవలేరు. ప్రపంచంలోని అనేక దేశాలు సోషల్ మీడియాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాయి. భారత్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల్లో గెలిచేందుకు డబ్బు, రౌడీజం కీలక పాత్ర పోషిస్తాయి. బరిలక్క అలియాస్ కె శిరీష మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఒక్కసారిగా మార్మోగిపోయింది. ఓట్లు కేవలం 5,800 వరకు వచ్చిన ఆమె సృష్టించిన హడావుడి అంతా ఇంత కాదు. అది సోషల్ మీడియా ప్రభావం. సోషల్ మీడియా లేకుండా ఎన్నికల్లో గెలవడం అసాధ్యం. ఓబీసీలకు కొత్త అవకాశాలు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా అగ్రవర్ణాల చేతుల్లో ఉన్నాయి. దీని కారణంగా చాలా మంది ఓబీసీ నాయకులు ఎన్నికల్లో పోటీ చేయడానికి భయపడుతున్నారు. ఒకవేళ పోటీ చేసిన చాలా సందర్భాల్లో ఓడిపోతున్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వేదికలను ఉపయోగించి అగ్రవర్ణ ప్రజలు రాజకీయ, ఆర్థిక రంగాల్లో ఆధిపత్యం చెలాయిస్తున్నారు. సోషల్ మీడియా ఇప్పుడు ఓబీసీలకు కొత్త అవకాశాలను తెరిచింది. ఇది వెనుకబడిన కులాల ప్రజలకు దాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి, వారి సొంత కుల ఓటర్లతో కనెక్ట్ కావడానికి, బీసీ ప్రయోజనం కోసం వారికి అవగాహన కల్పించడానికి అపారమైన శక్తినిచ్చింది. ఫేస్బుక్, ట్విట్టర్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, టెలిగ్రామ్ మొదలైన సోషల్ మీడియా యాప్స్ ద్వారా బీసీలను సమర్థవంతంగా నెట్వర్క్ చేయవచ్చు. యూట్యూబ్, జూమ్, స్కైప్ సమావేశాలను ఉపయోగించి ఆన్లైన్ తరగతులను నిర్వహించవచ్చు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవచ్చు. సామర్థ్యాన్ని పెంచవచ్చు. బీసీ సమస్య గురించి అవగాహన కల్పించడం, పాలనలో చట్టబద్ధమైన వాటా కోసం పోరాడడం, బలహీన వర్గాల అభ్యున్నతి బాధ్యతను చేపట్టడం, బీసీ కమ్యూనిటీ నాయకులు పెద్దల సామాజిక నైతిక బాధ్యత, జనాభాలో ఓబీసీల వాటాకు అనుగుణంగా బడ్జెట్ను కేటాయించాలని, వారి ఆర్థిక అభ్యున్నతి కార్యక్రమాలను చేపట్టాలని ప్రభుత్వాలపై ఒత్తిడి చేయాలి. సాధికారతకు సాధనం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సూత్రం ప్రకారం బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ప్రజలను వ్యవస్థీకరించడం, విద్యావంతులను చేయడం, ఆందోళన చేయడం. మనం ఈ సూత్రాన్ని ఆచరణలో పెట్టే రాజకీయాలలో, ఆర్థిక వ్యవస్థలో, సమాజంలో మన చట్టబద్ధమైన వాటా కోసం పోరాడాలి. బీసీ సెన్సస్ గురించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే వారి జనాభాకు అనుగుణంగా చట్టసభల్లో, విద్యా, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కోరవచ్చు. కుల సంఘాలలో రాజకీయ చిచ్చులు పెట్టిన పార్టీలను సోషల్ మీడియా ద్వారా ఎండగట్టవచ్చు. బీసీ కులాల ఐక్యత, నెట్వర్కింగ్ చేయడం సులభం అవుతుంది. బీసీల వాటా కోసం పోరాడాలి. ఓబీసీలు తమ బలాన్ని గ్రహించాలి. బీసీ బిడ్డలు ఎవరికి తక్కువ కాదు. సోషల్ మీడియా ద్వారా మాత్రమే బీఆర్ఎస్ ప్రభుత్వ అన్యాయాలు, అవినీతికి వ్యతిరేకంగా మన బీసీ బిడ్డలు తీన్మార్ మల్లన్న, జర్నలిస్ట్ రఘు తదితరులు అవిశ్రాంత పోరాటం చేశారు. దీని కారణంగా శక్తివంతమైన బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయింది. ఇప్పుడు మనం ఇదే మాధ్యమాన్ని బీసీల ఐక్యత కోసం, బీసీ చైతన్యాన్ని సృష్టించడానికి, ఈ అణగారిన ప్రజల సాధికారత విముక్తి కోసం సమర్థవంతంగా ఉపయోగించాలి. బీసీ చైతన్యాన్ని సృష్టించడం, రాజ్యాధికారాన్ని అందుకోవడం లక్ష్యంగా పనిచేయాల్సిన అవసరం ఉందంటూ రిటైర్డ్ ఐఏఎస్, సామాన్యమైన వ్యక్తి కాదైనా కలెక్టర్ ఆయన చిరంజీవులు పేర్కొనడం జరిగింది. సోషల్ మీడియా అంటే ప్రపంచంలో దీనికి మించింది లేదు. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అన్నిటినీ మించింది. అన్ని వర్గాల ప్రజలకు చేరింది. గూడాలు, పల్లెలు, పట్టణాలు, చెంచు పెంటలు అనే తేడా లేకుండా ప్రతి బిడ్డ దగ్గరికి ప్రపంచంలోని నలుమూలల వరకు సోషల్ మీడియా చేరుతుంది. కాబట్టి సోషల్ మీడియాకు మించింది లేదు. సోషల్ మీడియానే ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తుంది, ప్రభుత్వాలను పడగొడుతుంది, నాయకులకు పదవులను ఇస్తుంది, అదే పదవులను ఊడగొడుతుంది. కాబట్టి సోషల్ మీడియాలను ఉపయోగించుకొని బీసీల వాటా, ఓబీసీల సాధికారత కోసం పనిచేయాలి అనే కోణంలో రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు గారు ఒక వ్యాసం అద్భుతంగా రాయడం జరిగింది. ఎంతో ఉత్ప్రేరకాన్ని ఇవ్వడం జరుగుతుంది.